హాయ్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజులో చాలామంది యూత్ మంచి బిజినెస్ థాట్ తోటి మార్కెట్లోకి వస్తున్నారు, కానీ కొద్ది నెలల్లో వాళ్ళ బిజినెస్ మూసేస్తున్నారు. వీళ్ళు తొందరగా బిజినెస్ క్లోజ్ చేయడానికి గల కారణాలు కొన్ని చూసుకుంటే మనం దాంట్లో కన్ఫ్యూజన్, ఆప్షన్స్, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. కన్ఫ్యూజన్ ఎందుకు తీసుకుంటారు? వీళ్ళు చేసేది కరెక్టా కాదా, లేకపోతే ఇది వాళ్ళు కరెక్ట్ దారిలోనే ఉన్నారా, లేకపోతే వాళ్ళు జాబ్ చేయడం మంచిదా, లేకపోతే ఈ బిజినెస్లో కంటిన్యూ చేయడం మంచిదా, ఒక పార్ట్నర్ పెట్టుకోవడం మంచిదా, ఈ పార్ట్నర్ తీసేయడం మంచిదా. సో కంప్లీట్ ఈ కన్ఫ్యూజన్ వల్లనే చాలా బిజినెస్ కొలాప్స్ అవుతున్నాయి. రెండోది, వీళ్ళకి ఆప్షన్స్ ఉండడం. అంటే ఎప్పుడు పేరెంట్స్ ఇంట్లో ప్రెజర్ పెట్టడం, ఒక పేరెంట్స్ కానీ ఎల్డర్స్ కానీ అరే జాబ్ చేస్తే బాగుంటుంది, వీళ్ళకి కూడా అనిపిస్తుంది అరే ఇది పోతే ఏముంది, నేను జాబ్ చేసుకుంటా కదా, పోతే ఏముంది, మాకు ఇంకో అదర్ ఇన్కమ్స్ ఉన్నాయి కదా, ఫాదర్ బిజినెస్ ఉంది కదా. ఎప్పుడైతే ఆ ఆలోచన వస్తుందో వాళ్ళు పూర్తి స్థాయిలో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయరు. దానివల్ల కూడా ఈ బిజినెస్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ తర్వాత మనం ఎలా అనుకున్నాం యూత్ కాబట్టి ఈ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల, అంటే ఏదో సమస్య వస్తే దాన్ని సాల్వ్ ఎలా చేయాలో తెలియకపోవడం, ఇది కూడా చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. రెండోది, ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం. ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తారంటే మనకున్న బడ్జెట్లోనే అయిపోతున్న ఇంటెన్షన్తో లిమిటెడ్ బడ్జెట్తో బిజినెస్లో దిగుతారు. దాని తర్వాత రన్నింగ్ క్యాపిటల్ పెరగడము, అనుకునే ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోవడం, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోవడం, ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం వల్ల ఎక్కువ శాతం ఈ ఫెయిల్ అవుతుంటాయి. షేర్ ఇట్ ఇఫ్ యూ ఫీల్ ఇట్ రైట్.